ప్రవీణ్ పగడాల ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ప్రవీణ్ పగడాల అనేది హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. ఆయన హత్య కాబడ్డారా లేకపోతే యాక్సిడెంట్ అనే కోణంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసిన పరిస్థితి అని చెప్పొచ్చు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది, అది హత్యనా లేకపోతే యాక్సిడెంటా అనేది ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం చాలామంది ఆయన చనిపోయిన రోజు ఎంతమంది పాస్టర్లు కానివ్వండి లేకపోతే క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు ఎంతోమంది ఆయనది హత్య, ఆయన వెనకాల అంటే ఆయన చనిపోయిన తీరుని బట్టి ఆయన వెనకాల పెద్ద హస్తం ఉంది అంటూ కూడా చాలామంది మీడియా ముందు వాపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి మనం కూడా చూస్తూనే ఉన్నాం, అన్ని ఛానల్స్లో కూడా ప్రవీణ్ పగడాల ఎక్కడికి వెళ్ళారు, ఎంతసేపు ఉన్నారు, అక్కడ ఏం కొనుగోలు చేశారు అనేది మొత్తం కూడా మనం చూపించడం జరిగింది, సీసీటీవీ ఫుటేజ్ని స్వీకరించి అని చెప్పొచ్చు. అయితే టోల్ గేట్ దగ్గర నుంచి రోడ్డు మీద ఎలా వెళ్తున్నారు అంటే ఏ రూట్లో వెళ్తున్నారు, అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ కానివ్వండి అన్నీ కూడా పరిగణంలోకి తీసుకొని చాలామంది ఇది యాక్సిడెంట్ అన్నట్టుగా కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. మరికొంతమంది అంటే అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందు ఏదో నిర్ధారించాలి అనేది కాకుండా అక్కడ ఏం జరుగుతుంది అనేది కళ్ళకు గట్టినట్టుగా మాత్రమే చూపిస్తుందని చెప్పొచ్చు ఆర్టీవీ అనేది. అయితే ప్రస్తుతానికి అసలు ప్రవీణ్ పగడాల ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు ఆంధ్రాకి అనే కోణంలో చూసుకుంటే మనం ప్రస్తుతానికి సైనిక్పురిలో ఉన్నామని చెప్పొచ్చు. అంటే ప్రవీణ్ పగడాల ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు అనేది ఆ స్టార్టింగ్ పాయింట్ అయితే నేను మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ప్రస్తుతానికి మనం ఇప్పుడు సైనిక్పురిలో అక్కడ చూడొచ్చు ఈశ్వరిపురి కాలనీలో అయితే ఉన్నాం. స్ట్రీట్ నెంబర్ A2 ఇక్కడ మనకు కనిపిస్తుంది బోర్డు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఒక సైడ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. సో ఈ లైన్లో స్ట్రీట్ A2లో అయితే ఉంటారు ఆయన. సో అంటే వాళ్ళ రిలేటివ్ ఇంటికి వచ్చారనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మేము కొంతమంది వీడియోస్ వేయలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు నార్మల్గా మేము అడిగాము, అంటే ఇక్కడ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఎవరో తెలుసా, వాళ్ళ ఇల్లు ఎక్కడ తెలుసా అని చెప్పినప్పుడు ఎవరు కూడా మాకు తెలీదు అని చెప్పారు. అంటే ఆయన సొంతిల్లు ఇక్కడ ఒకవేళ ఉండుంటే గనక ఎందుకు తెలియకుండా ఉంటుందనే కోణంలో కూడా ఆర్టీవీ దర్యాప్తు చేసిందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆయన రిలేషన్ అంటే వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాడు అనేది మాత్రం కొంతవరకు అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. అంటే వేరే వాళ్ళు చెప్పే దాని ప్రకారం సొంత రిలేటివ్ ఇంటికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఒకవేళ కనుక మనం చూడొచ్చు, అక్కడ ఏదైతే మనకి బ్లూ కలర్ కార్ కనిపిస్తుందో లాస్ట్లో చూడొచ్చు, ఆ కార్ పక్కన మనకు ఒక యాష్ కలర్ కార్ కూడా కనిపిస్తుంది. ఆ పక్కన వాళ్ళ ఇల్లు, అంటే వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు. మనం కూడా లాస్ట్ టైం అక్కడ వెళ్ళడం జరిగింది, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఆర్టీవీ చేసినప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు కూడా మాట్లాడడానికి అంగీకరించలేదని చెప్పొచ్చు. పోలీసులను పిలిపించిన పరిస్థితి. అంటే వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. అంటే మనకు కూడా అసలు నిజంగా ప్రవీణ్ పగడాల అది హత్య లేకపోతే యాక్సిడెంట్ ద్వారా ఆయన చనిపోయారనే కోణంలో కూడా మనం ఎంతగానో ఎదురు చూస్తున్నామని చెప్పచ్చు. అంటే చాలామంది పాస్టర్లు కూడా అది హత్య అంటూ కూడా నిర్ధారిస్తున్నారు. అంటే మరి నిజంగానే ఆయన హత్య కాబడ్డారా, ఒకవేళ హత్య చేస్తే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే కోణంలో కూడా మనం ఎంతగానో దర్యాప్తు చేస్తున్నామని చెప్పచ్చు. అయితే అసలు రూట్ ఆయన ఎక్కడి నుంచి వెళ్ళారు అని చూస్తే అక్కడ బ్లూ కలర్ కార్ ఏదైతే ఉందో ఒక రూట్, ఇప్పుడు ఆయన ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వటానికి అంటే ఆంధ్ర వెళ్ళటానికి 24వ తారీఖు ఉదయం ఆయన ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ బ్లూ కార్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆయన స్టార్ట్ అవ్వటం జరిగింది. 2 రూట్లు ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి నేనున్న ఇప్పుడు ఈ రూట్ ఒకటి, ఏదైతే ఇప్పుడు నేను ఉన్నానో ఈ రూట్ ఒకటి, ఇంకొకటి ఆ బ్లూ కార్ స్ట్రైట్గా ఇంకొక రూట్ ఉంది. ఆ 2 రూట్ల నుంచి ఆయన స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాతనే ఆయన వెళ్తున్న కొద్దీ బార్ షాప్కి వెళ్ళడం కానివ్వండి, అంటే లిక్కర్ షాప్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది కేవలం ఒక అంటే ఇలా వెళ్తున్నారు అనేది తప్ప ఇక్కడ నుంచి వెళ్ళారు అనేది మాత్రం మనం ఎక్కడ చెప్పట్లేదు. జస్ట్ ఒకవేళ వెళ్తే ఇక్కడ నుంచి వెళ్ళుండొచ్చు అనేది మాత్రమే మనం చెప్తున్నామని చెప్పొచ్చు. ఇది మాత్రం నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకైతే ఒకసారి కార్లో వెళ్తూ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి వెళ్ళి చూద్దాం. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరైతే ప్రవీణ్ పగడాల గారి రిలేటివ్ ఉన్నారో వాళ్ళ ఇంటికి గల్లీ చివర్లో అయితే ఉన్నాం. ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా ఒకసారి నేను వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. కొన్ని కారణాల వల్ల ఇంటిని కూడా పూర్తిగా చూపించలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవేళ ప్రవీణ్ పగడాల గనక ఉదయం ఆ ఇంటి నుంచి స్టార్ట్ అవుతే ఎటు నుంచి వెళ్తారు అన్న వేనే తప్ప ఇందులో ఎటువంటి ఉద్దేశం కూడా లేదు అనేది కూడా మేము ఇక్కడ ముఖ్యంగా తెలియజేస్తున్నామని చెప్పొచ్చు. ఏదైతే అక్కడ మనకి ఒక వెహికల్ కనిపిస్తుంది, ఆ 2 వీలర్ ఏదైతే ఉందో అక్కడ ప్రవీణ్ పగడాల ఇల్లు అనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి నేను దూరం నుంచి అంటే కొంచెం దగ్గర నుంచి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఏదైతే బ్లూ కలర్ కార్ ఉందో అక్కడి నుంచి అంటే ఒకవేళ ప్రవీణ్ పగడాల గనుక ఈ ఇంట్లో నుంచి బయటికి వస్తే ఇక్కడ ఏదైతే మనకి ఇప్పుడు ఇల్లు కనిపిస్తుందో ఇక్కడ మనం చూడొచ్చు, ఒక చెట్టు పక్కన
ఇదే ప్రవీణ్ పగడాల రిలేటివ్ ఇల్లు. ఇక్కడికే ఆయన రావటం జరిగింది. ఇక్కడ నుంచి ఆయన స్టార్ట్ అవ్వటం జరిగింది. ఒకవేళ స్టార్ట్ అయితే కనుక 2 రూట్ల నుంచి అయితే ఆయన మెయిన్ రోడ్డుకి ఎక్కే పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకటి ఇప్పుడు మనం ఏదైతే రూట్ వచ్చామో ఆ రూట్ ఒకటి, ఇంకొకటి ఈ రూట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఈ చెట్టు పక్క నుంచి. ఒకవేళ ప్రవీణ్ పగడాల స్టార్ట్ అయితే ఈ 2 రూట్ల నుంచే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితి అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఏదైతే మనం వెళ్తున్నామో ఈ 2 రూట్లు, ఇందాక ఎక్కడైతే నేను ఇంట్రో స్టార్ట్ చేశానో ఒకటి అక్కడవే, ఇంకోటి ఇక్కడ, ఈ 2 రూట్ల నుంచే, ఈ 2 రోడ్ల నుంచే ఆయన మెయిన్ రోడ్డుకి వెళ్ళాల్సిన పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే ఎక్కడి నుంచి వెళ్ళేది అనేది మాత్రమే ఇప్పుడు చూపిస్తున్నాం. ఒకవేళ వెళితే ఈ 2 రూట్ల నుంచే ఆయన బయటికి వెళ్ళారనేది మనం చూపిస్తున్నాం అని చెప్పొచ్చు. ఒకసారి ఇటు చూడొచ్చు, ఇదంతా కూడా చాలా సైలెంట్గా ఉన్న ఏరియా. అంటే మనం కొంతమందిని అడిగినప్పటికీ కూడా ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఎవరో మాకు తెలియదు. ఇప్పుడు మేము అంటే ఆయన చనిపోయాక న్యూస్లో చూస్తున్నామే తప్ప అంతకుమించి మాకు తెలీదు అన్నారంటే ఆయన ఇక్కడ ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. అంటే ఒక రిలేటివ్ ఇంటికి వచ్చారనేది మాత్రం మనకు చాలా క్లియర్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఆయన అసలు నిజంగానే హత్యకి గురయ్యారా లేకపోతే యాక్సిడెంట్లో చనిపోయారా అనే కోణంలో కూడా పోలీసులు ఎంతగానో దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. అంటే ఆయన చిన్న వ్యక్తి కాదు కాబట్టి ఖచ్చితంగా కొంచెం టైం తీసుకొని అసలు ఏం జరిగింది, ఎవరు చంపారు, ఒకవేళ చంపితే మోటివ్ ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు ఖచ్చితంగా దర్యాప్తు చేపడతారు. సో ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఒకవేళ గనక బయటికి వస్తే, అంటే మెయిన్ రోడ్ మీదకి వెళ్ళడానికి ఈ 2 రహదారులు మాత్రమే ఉన్నాయని చూపించడానికి మాత్రమే, ఒకవేళ ఇంట్లో నుంచి వస్తే ఈ 2 రూట్ల నుంచి మాత్రమే ఆయన మెయిన్ రోడ్కి రాగలరు అని మాత్రమే చూపించడం జరిగింది. అందులో చాలా మంది కూడా అది హత్య అంటూ కూడా వాదిస్తున్న పరిస్థితి. మరికొంతమంది లేదు కేవలం అది యాక్సిడెంట్ మాత్రమే. అంటే ఆయన ఏవైతే ప్రూఫ్లు మనం చూస్తున్నాం, సీసీటీవీ ఫుటేజ్ ఏవైతే ఉందో లిక్కర్ మార్ట్లో కానివ్వండి, లేకపోతే రోడ్డు మీద చిన్నగా యాక్సిడెంట్ అయినవి కానివ్వండి, ఇవన్నిటిని కొంతమంది పరిగణంలోకి తీసుకొని లేదు ఇది కేవలం యాక్సిడెంటే అంటూ కూడా కొంతమంది నిర్ధారిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మాత్రం ఏది కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంకోటి ముఖ్యంగా చాలా మంది కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు లేట్ అవుతుంది అనే కోణంలో కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎవరు చిన్న వ్యక్తి కాదు, చాలా పెద్ద వ్యక్తి. అందులో ఆయన చనిపోయిన తరువాత అనేక ప్రశ్నలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి అతి జాగ్రత్తగా, అంటే ఆయన ఇంటి దగ్గర నుంచి ఏ టైంకి స్టార్ట్ అయ్యారు, విజయవాడలో ఏ టైంకి చనిపోయారు అనే ఈ రెండిటి మధ్యలో అంటే టైం లిమిట్ ఏదైతే ఉంది ఇది మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్లు చూసి ఎవరినైనా కలిశారా, పోనీ ఆయన్ని ఎవరైనా ఫాలో అయ్యారా, నిజంగానే యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా చంపేశారా. ఇంకొకటి ముఖ్యంగా చాలా మందికి కూడా ప్రవీణ్ పగడాల మృతదేహం మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ముఖం మీద ఘాటు, ఆ డ్రెస్ మీద, ఇంకోటి ఆ బండి మీద, ఇలా చాలా అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తీరాలంటే ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వస్తే కానీ చెప్పలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ అతి త్వరలోనే ఆయనది హత్య ఆత్మహత్య అనేది కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి చాలా మందికి మాత్రం ఆయన చనిపోయిన విధానం మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు, అనేక అనుమానాలు కూడా ఉన్నాయని చెప్తున్నారని చెప్పొచ్చు. ఈయన హత్య వెనుకాల పెద్ద మాఫియా ఉంది అంటూ కూడా చాలా మంది ఆరోపిస్తున్న పరిస్థితి. ఇవన్నిటికీ సమాధానం తెలియాలి అంటే కనుక ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ అతి త్వరలోనే వస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.